ఎస్ రామ్మోహన్ రావు గారు చెప్పండి. ప్రధానంగా ఈరోజు మళ్ళీ ట్రంప్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఇక ఇప్పటి నుండి సీజ్ ఫైర్ అనేదే ఉండదు. ఇరాన్ మా మాటలు వినట్లేదు. ఇరాన్‌తో శాంతి ఒప్పందాలు పూర్తిగా టైం వేస్ట్ అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలా చేయడానికి ప్రధాన కారణాలంటే ఏం చెప్తారు? అసలు ఏ ఉద్దేశంతో ఆయన అలా అన్నారు? అక్కడ మీకు అట్లాగే ప్యానెల్లో మిత్రులు అలాగే మెట్రో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తుర్కీ దేశంలో నాటో కూటమి దేశాల శిఖర సమావేశం జరుగుతుంది. అందులో భాగంగా ట్రంప్ అక్కడికి వాళ్ళు వెళ్ళారు. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం ఆయన ఆ సమావేశంలో మాట్లాడుతూ కొందరు విలేకరుల ప్రశ్న సమాధానం చెప్తూ ఇక ఇరాన్తో ఈ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినట్టే గతకాల చరిత్ర అయిపోయి ముందుకెళ్తా ఉన్నారు. మరి చర్చలు జరుగుతున్నాయి కదా అని వాళ్ళు ప్రశ్నిస్తే చర్చలు జరుగుతున్నాయి, కాలయాపన తప్ప ఇంకోటి ఏం లేదు, వాళ్ళకి పెద్దగా పని ఏం లేదు, చేసుకోనియండి, నాకైతే దాని నమ్మకం లేదు. అంటే ఒక అమెరికా అధ్యక్షుడే తన ప్రతినిధులను అక్కడికి పంపి తనకే నమ్మకం లేదని అంటే ఆ చర్చ జరిపే వాడు ఏమనుకోవాలి? అంటే ఈ పనికిరాని చర్చలు వాళ్ళ కాలయాపన పనిలేకనే చేస్తున్నారు అనే మాట అంటే వాళ్ళు ఏమనుకోవాలి? అందుకని అమెరికా అధ్యక్షుడి మాటల్లో చెంపడతనం వినపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరే ఇరాన్ చెప్పేం లేదు. వాళ్ళు రేపు ఇరాన్ ఎత్తులాగా మన సుప్రీం అలీ ఖమైనీ చనిపోయి ఫిబ్రవరి 28 చంపేశారు ఆయన. ఇప్పుడు నేను రేపు అంత్యక్రియలు జరుగుతున్నాయి. గత 3 రోజులుగా పూర్తి స్థాయిలో 4 రోజులుగా దేశం అంతా ఊరేగించి ఆయన మనవరాలి శవాన్ని శవపెట్టుకొని చూస్తే కళ్ళ పడైతే పోతున్నారు. అంటే అంత్యక్రియలు చేసుకోమంటే అద్భుతంగా దాడులు చేస్తున్నారు నా మీద, అది ఆసరా తీసుకొని వాళ్ళకి అనుమతించి అంత్యక్రియలు చేసుకోమని అనుకుంటూ తన పెద్దన్న పోకడను మళ్ళీ ఈ ట్రంప్ వ్యక్తం చేశారు. కనుక దాడులు చేసే క్రమంలో వాళ్ళు ఒకటంటే మేము రెండు అంటున్నాం, వాళ్ళేమో మా నౌకల మీద దాడులు చేశారు, మేము అక్కడి తమిళ కంపెనీల మన తమిళ క్షేత్రాల మీద పౌర అవసరం దాడులు చేస్తున్నాం, మేము ఊరుకునేది లేదు. అంటే వాళ్ళు తమలపాకుతో వాళ్ళు ఇట్లంటే తమిళ చేతితో నేను ఇట్లా అంటని చెప్పి ట్రంప్ పెట్టరైపోయి మాట్లాడారు. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే తనకు తన ప్రతినిధులు తాను పంపి వాళ్ళు అనవసరంగా కాలాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్న వల్ల చర్చలకు గడికొట్టినట్టు కదా. చర్చలు జరుగుతున్నాయి, కలిస్తే మంచిది. అంటే ఇక్కడ ఇంకొక విషయం, వీళ్ళు ఏదైతే అమెరికా చెప్తున్నట్లు 3 నౌకలపైన ఇరాన్ దాడి చేసింది అని చెప్తుంది కదా, అది ఎంతవరకు నిజమే అంటారా? అందులో వాస్తవం ఉందా? యుద్ధంలో ఇప్పుడు అక్రమం మనకు అర్ధసత్యాలు అసత్యాలే ప్రచారం ఉంటాయి, అసలు సత్యాలు బయటకు రావు, నిజం అవుతుందో కావు. కాకపోతే ఇరాన్ కూడా టెంపరేచర్తోనే పోతుంది, తక్కువేం లేదు. ఇప్పుడు తన సుప్రీం లీడర్ చనిపోయిన సందర్భంలో వారి అంత్యక్రియలు జరిగిన సందర్భంలో కొంచెం ప్రజల మనోభావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసేది కాదంటలేదు. కానీ అంతకంటే ముందు ఇరు దేశాలు ఇద్దరు కూడా 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతున్నాయి కదా. వాళ్ళు ఒకటి చేస్తున్నారు, 2 చేస్తున్నారు. సమస్య అది. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం ట్రంప్ మాట్లాడిన చూస్తుంటే ఈ ఒప్పందం వాటికి ముగిసినట్టే అని. మరి ముగిసిన ఒప్పందాన్ని మళ్ళీ చర్చల ద్వారా ఎట్లా పునరుద్ధరిస్తారు? ఒకటి యాక్చువల్ గా ఇరాన్ అమెరికా మొదటి నుంచి అటు ఇజ్రాయల్ కొంచెం అంచనా వేయగలుగుతుంది, కానీ అమెరికా అంచనా వేయగలుగుతుంది. ఫిబ్రవరి 28 సరిగ్గా 4 నెలల క్రితం ఈ దాడులు జరిగినప్పుడు చూసుకుంటే ఆనాడు ఒక వారం రోజుల్లో మాక్సిమం 3 వారాల్లో యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రశ్నించారు. ఇజ్రాయల్ కూడా అదే అన్నారు, నెతన్యాహు కూడా అదే అన్నారు. కానీ 3 వారాలు కాదు, 4 నెలలు దాటింది. దాదాపు 130 రోజులు కావస్తుంది యుద్ధం మొదలై. ఈ 230 రోజుల్లో జరిగిన మొత్తం పరిణామాలు చూస్తే ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్ తక్కువ అంచనా వేస్తుందని నేను అనుకుంటున్నాను. ఖరీదైన యుద్ధం ఏమో అమెరికా చేస్తుంది, చాలా తక్కువ ఖర్చుతో యుద్ధం ఏమో ఇరాన్ చేస్తుంది. ఇరాన్లో ప్రజలందరూ సైనికులుగా మారింది. ఐఆర్జీసీ వాళ్ళైతే కమిట్మెంట్తో పోరాడుతున్నారు. అది కరెక్టా కాదా, ఇస్లామిక్ విలువలను కరెక్టా కాదంటే కరెక్ట్ కాదంటారు. ఇస్లామిక్ విలువలను అసలు తక్కువలేదు. కానీ చేసే పనులలో ఎవరు మొదటి అడుగు చేశారు అనే మాట చూస్తుంటే అమెరికానే పొరపాటు చేస్తుంది. తాను ఆనాడు ఒక రకంగా చెప్పాలని నాకు వాళ్ళు ట్రంప్ ప్రశ్నలు చూస్తే కొంచెం వెనక్కి వెళ్తే ఈ ఫిబ్రవరి 27 ముందున్న పరిస్థితులు వస్తున్నాయి నాకు అనిపిస్తుంది. ఈ లోపలినే మనం చూస్తున్నాం అక్కడ యుద్ధం మళ్ళీ పెట్రవుతుందనగానే మళ్ళీ సమర్థనలు పెరిగినాయి. మన దేశంలో కూడా కొన్నిసార్లు దుర్మార్గంగా కొందరు మాట్లాడుతున్నాం, అక్కడ యుద్ధం ముగిసింది కదా ఆ సమర్థనలు ఎందుకు తగ్గించడం లేదు. నేనేమంటున్నానంటే సంధికాలంలో ఇవన్నీ జరగవు. యుద్ధం ముగిసినా ఒక 6 నెలలను పడుతుంది దాన్ని అది చేసుకోవడానికి. అందుకని ఇవన్నీ చూసుకోవడానికి అర్థమవుతుంది. ప్రపంచంలో తమ్ముడు సంస్థ మళ్ళీ నెలకొడతా అనిపిస్తుంది, ఇటీవల కుదిరపడుతున్నాం. కనుక ప్రపంచ దేశాలని ఈ సంధి కుదరాలని కోరుకుంటున్నాయి, కానీ ఇజ్రాయెల్ ఒకటి కుదరాలని కోరుకుంటలేదు. ఇజ్రాయెల్ స్పష్టంగా చెప్తుంది, ఇప్పటికి నెతన్యాహు ఏమంటున్నారంటే ఇరాన్ సమూలంగా నేలమట్టం చేసేదాకా, ప్రపంచ పటంలో తుడిచిపెట్టేదాకా మేము వెంబడి పడతాం, ఇరాన్ ఆగర్భ శత్రువు, నాకు సమస్య లేదు పోమని నెతన్యాహు నిన్నామని కూడా మాట్లాడుతున్నారు. దీన్ని నెతన్యాహును కంట్రోల్ చేసే పరిస్థితి అమెరికా అధ్యక్షుడు లేదు. అసలు నిజంగా వాళ్ళ యుద్ధంలో కల్పించుకుంది అమెరికా అంటున్నాను నేను. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే వేరుంటుండే.
అట్లాగే లెబనాన్ లో దాడి చేస్తూ ఇజ్రాయెల్ కూడా పెద్ద ఎత్తున పౌర ఆవాసాల మీద దాడి చేసింది, ఆస్తులు ధ్వంసం చేస్తుంది. ఇప్పటికి మళ్ళీ వెనక్కి వస్తామని చెప్పి ముందుకెళ్తున్నది. ఇవన్నీ చూస్తున్నాం. హెజ్బుల్లా, అట్లాగే హోతి, హమాస్ ఈ 3 తీవ్రవాద సంస్థలు ప్రోత్సహిస్తున్న అమెరికా, మన ఇరాన్ది ఎంత పెద్ద తప్పు, ఈ ఇజ్రాయెల్ కూడా అంతే పెద్ద తప్పు చేస్తున్నట్టున్నాం. కాకపోతే ఏంటంటే మనకు మన భారతదేశాన్ని పరిస్థితి చూసుకుంటే ఇజ్రాయెల్ కొంచెం మన మిత్రుడు, ఓ రకంగా చెప్పాలి. ఎప్పుడు కూడా పాకిస్తాన్ తో గొడవ వచ్చిన ప్రతిసారి ఇజ్రాయెల్ మనను ఒక రకం మన మద్దతు చేస్తుంది. అది ఇరాన్ ఎప్పుడు చేస్తుంది, ఎప్పుడు కూడా ఇరాన్ మన మద్దతు చేయదు. కానీ చారిత్రకంగా, సాంస్కృతికంగా దాంతో మనకున్న సంబంధాలను బట్టి మనం వెలుగుతున్నాం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. నిన్న అంత్యక్రియలకు మన రక్షణ జరుగుతున్న దానికి మన భారత ప్రతినిధి బృందం కూడా పోయింది. అత్యున్నత ప్రతినిధి బృందం, దేశాంగ శాఖ మంత్రి పోలేదు, ప్రధాని పోలే, కానీ దాని కృతజ్ఞత తెలుసుకుంటూ ఇరాన్ కూడా ఇది ప్రకటన చేసింది. భారత్ మాకు మంచి మిత్రుడు, కష్టకాలంలో మా వెంట ఉన్నది అని చెప్పి ఇరాన్ చెప్పింది. అందుకని మన భారతదేశ విదేశాంగ ఇరాన్ ను ఆకట్టుకుంటుంది. అటు ఇజ్రాయెల్ కూడా మనకు దూరంగా లేదు, ఇజ్రాయెల్ కూడా మనతో కలిసి పనిచేస్తుంది. ఈ రెండింటి మధ్య యుద్ధం ఆగాలని నిస్సంకోచంగా, నిస్వార్థంగా కోరుకుంటుంది మన భారతదేశం మాత్రమే అంటున్నాం. మిగతా దేశాలకు ఏదో స్వార్థం ఉండదు. అంతేందుకు, ఇరాన్ యుద్ధంలో ఉంటే, అమెరికా దెబ్బతీస్తుంటే, అమెరికా సైనిక శక్తి మెల్లమెల్లి నిర్వీర్యం అవుతుంటే చైనా లాభం కదా, చైనా సంతోషపడుతుంది. అట్లానే ఇటు రష్యా సంతోషపడుతుంది. పరోక్షంగా ప్రత్యక్షంగా రష్యా కానీ చైనా కానీ ఇరాన్ సహకరిస్తున్నాయి చూస్తున్నాం. కనుక ఈ వారి ప్రకటన చూసుకుంటే మళ్ళీ చర్చలు మొదటికి వచ్చినట్టయినా అనిపిస్తుంది. వాళ్ళు ఎంత చర్చలు చేసినా వేసి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అనిపిస్తే తన ప్రతినిధి బృందం ఆ ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళు ఏదైనా మాటలు చేసి కొంతమన్నా సాధిద్దాం అనుకున్న ఒక ఆలోచనను తెంపేసినట్టు అవుతుందని నేను అనుకుంటున్నాను.